నా పేరు మేకల నరసయ్య, భూలక్ష్మి, 48వ డివిజన్. ప్రజలకు నా నమస్కారం. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. గ్యాస్ స్టవ్ గుర్తు. దయచేసి నాకు అందరూ ఓటేసి గెలిపించాలి. నేను ప్రజాసేవ చేస్తున్నా. ఏది కానీ రోడ్లు కానీ, మోరీలు కానీ, లైట్లు కానీ, నల్లలు కానీ అన్నీ ఏ సమస్య ఉన్నా ముందుకెళ్ళి నేను సమస్యను తీర్పు చేస్తా. నేను కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఏదైనా కానీ మోరీలు కానీ, నల్లలు కానీ ఈ ఈ లెక్క ప్రకారంగా ఏది సమస్యలల్లా సచ్చిన కాడికి, బతికిన కాడికి, పెళ్ళిళ్ళ కాడికి, అమ్మవారు, గణపతికి అందరికీ మంచి సేవ చేసుకుంటూ, కలుసుకుంటూ అందరితోని సమస్యలతోటి మంచిగా వండుకుంటూ, ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళు పిలవంగానే ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ పోయి వాళ్ళ సమస్యలను తీర్పు చేస్తున్నా. నేను ప్రజల మనిషిని. దయచేసి గ్యాస్ స్టవ్కు ఓటేసి గెలిపించాలి. అందరు ప్రజలారా మీకు నేను నమస్కారం చేస్తున్నా. ఇది నా మైనమైన ఓటు. గ్యాస్ స్టవ్కు వేసి గెలిపించానని నా మనవి. గతంలో నేను ఒక 10 సంవత్సరాల కింద నుంచి భారీ వర్షాలు కొడితే అన్ని ఇండ్లలో నీళ్ళు వస్తే పైఎస్ఆర్లో మోటార్లు పెట్టి అన్ని ఇండ్లలో నీళ్ళు వస్తే ఒక 2 నెలలు కంటిన్యూగా 2 మోటార్లు పెట్టి ప్రజాసేవ చేసుకుంటూ దోమలు వచ్చినా అందులో అవి వచ్చినా కానీ నీళ్ళు ఎల్లగొట్టి ప్రజలను కాపాడి సమస్యలు చేసినాము. ఇంకొకటి మన ఏ డివిజన్లో కానీ అంజనేయం టెంపుల్ కానీ, సంతోషమ్మ టెంపుల్ కానీ, శ్రీరానగర్ టెంపుల్ కానీ అన్ని టెంపుల్లల్లా మనం ముందు వాడి ఏది అయినా కానీ శివరాత్రి కానీ ఏ ఫంక్షన్లో కానీ దేనికైనా ముందు వాడి ప్రజలతోటి సమాచారాన్ని ముందు వాడి చేసి అందరితోటి కలిసిమెలిసి ఏదున్నా ముందు వాడి పనిచేసి ప్రజల సేవలో నేను పాల్గొన్నా. ఇటువంటి నాకు ఒకళ్ళు ప్రజలు ఏదైనా నాకు జర ముందు వాడి నన్ను గెలిపించవన్న మనవి. డైరెక్ట్గా ఇండిపెండెంట్గా వెళ్తున్నారా లేకుంటే ఏదైనా పార్టీలో ప్రయత్నించారా? పార్టీలో నేను పార్టీలో ఒక 20 సంవత్సరాల నుంచి పార్టీలో తిరుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ ఎవ్వరు కానీ కాలుకు బట్ట కట్టకుండా రాత్రి పగలు నా భార్య, నేను, నా పిల్లలు ఏ పగలనకుండా ఏ రాత్రి అనకుండా ఎక్కడికంటే అంటే అక్కడికి చేసుకుంటూ అందరికి సేవ చేసిన పార్టీ ఒకటి నాకేం చేసింది, నాకు చాలా ఇస్తా అని రాత్రి 9 గంటల రాక చేసుకున్న తర్వాత నాకు 12 గంటలకు వాట్సాప్లో నీకు టికెట్ వస్తుందని తెలిసింది. దాని బాధతోటి బాగా బాధపడి చేసి నేను మళ్ళా అందరి దగ్గరికి పోయి నాకు ఎందుకు వస్తలే అని చెప్పి బాగా పోరాడి చేసి నా పిల్లలు, నేను, నా భార్య చాలా బాధ కొద్ది సమస్యలో ఉన్నాం. దాని వినా నేను ముందు పడి ఇమ్మీడియట్లీ అందరు ప్రజలంతా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీ బాధ ఏందని ముందు పడి బాబు నువ్వు ఏదైనా పర్లేదు ఇండిపెండెంట్ పోటీ అయ్యి నీకు మేము అందరం నీ అందుబాటులో ఉన్నాం అంటే భగవంతుని వలన నాకు ఇంతకుముందు నేను ఒక 10 ఘటనలో సుతా ఇట్నే జరిగితే అదే ప్రకారంగా నేను స్టవ్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజల ముందుకు వచ్చిన. ప్రజల సూతా నన్ను ముందుకు వచ్చి నువ్వు తప్పనిసరి ఉండాలి నా ఎమ్మడి తిరిగి నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీరు పార్టీలో సీనియర్ నాయకులు కాబట్టి మీకు టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసారు. పోటీ చేస్తున్నా. ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన బాగుంది. ప్రజల స్పందన ఉండేపాటికనే నేను ముందుకు వచ్చిన. ప్రజలంతా కలిసి రాత్రి పగలు వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇంత చిన్నపోయినావు, నీకు మేమే పార్టీ ఓట్లము, మేమే ప్రజలము, నిన్ను ఎన్నుకొని పుల్లు మేయడుతో గెలిపిస్తామని వాళ్ళ భావన. మీరు ప్రజలలో తిరుగుతున్నారు కదా, మీ డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటి, మీ దృష్టికి ఏమి తీసుకొస్తున్నారు ప్రజలు? నేను మా డివిజన్ ఉన్న సమస్యలల్లా రోళ్ళు, నల్లలు, మోరీలు, ఇంకెక్కడన్నా రోడ్ల పంట చెత్త ఉన్నా కానీ చెట్లు ఉన్నా కానీ నేను ప్రతి గణపతికి కానీ జేసీ పెట్టి సాపు చేయించి ప్రతి అమ్మవారికి కానీ సూర పోయించి రోళ్ళన్నీ సాపు చేయించి మట్టి పోయించి చేసిన రోజులు ఉన్నాయి. సంతోషమాత గుడి కాడ చేయించిన, ఇప్పుడు బీరప్ప టెంపుల్ కాడ చేయించిన అన్ని రోళ్ళను సాపు చేసుకుంటూ తిరుక్కుంటూ ప్రజలెమ్మడి తిరుగుతున్నా. ప్రజలారా, నా ఎంబడున్న ప్రజలు
నా ముందున్న ప్రజలు నాకు అవకాశం ఇచ్చి నేను గెలిపిస్తున్నా అని చెప్తే నేను ఇండిపెండెంట్గా నిలబడ్డా ప్రజల బదులతోని. ప్రజలు నన్ను ఓటేసి గెలిపిస్తారని. నేను ఒక్కసారి కూడా, మూడోసారి అయింది, ఒక్కసారి కూడా గెలవలేను. ఈ ఒక్కసారి మీరు గెలిపించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను ఇంత దూరం చేసుకుంటూ వస్తున్నా. నేను 20 ఏళ్ళ నుంచి తిరిగినా కానీ నాకు ఒక్కరు సహాయకారం చేస్తలేరు. మీరు దయచేసి ఇప్పుడొకటి సహాయకారం చేయండి. మీరు నన్ను దీవించండి. మీ ఇంటి ఆడబిడ్డని అనుకోండి. నేను మా భర్త ఎంబడి ఉన్నా కానీ, నేను ఏది పెట్టుకుంటూ వచ్చినా కానీ నేను ఏమను అడగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ నన్ను దూరం జరిపేసింది. దయచేసి మీరు మీ మనిషి లెక్క నన్ను ఎన్నుకొని నన్ను ఏడ్పించి, నేను మస్తు బాధపడుతున్నా. నాకు మస్తు బాధ ఉంది. నేను ఇంత దూరం చేసుకొచ్చిన కానీ నన్ను కరుణిస్తలేరు. నాకు బాధగా ఉంది. ప్రజలారా, మీకు నమస్కారం. మీ ఓటేసి నన్ను గెలిపించండి. మీకు రాజకీయం రావాలని ఎందుకు అనిపించింది? రాజకీయంలో నేను ప్రజలకు సేవ చేయాలని అనిపించింది. ప్రజలకు సేవ చేద్దామని బయటకు వచ్చిన. నాకు ఇంట్లో సమస్యలు అన్నీ తీరినాయి. ప్రజల సేవ చేసుకుందామని బయటకు వచ్చిన. నేను ఎంత దూరమైనా మీకు ఏదైనా నేను చేయగలుగుతాను, చేస్తాను. నాతో అవుతుంది. నన్ను చదువు అని ఎక్కిరిస్తున్నారు కానీ చదువుకున్నోడు ఏం చేసిండు, చదువుకోనోడు ఏం చేసిండు మీకు తెలుస్తుంది. నన్ను ఒక్కసారి కరుణించి నాకు ఓటేసి గెలిపిర్రి. చదువుకున్న వాళ్ళు ఏం చేసిర్రో, చదువుకున్న వాళ్ళు ఏం చేయలేదో అని అన్నది మీకు తెలుస్తుంది. నేను నిరూపిస్తా. నేను మీ వెనక, మీ ఎండలో ఉండి, మీ ఆదిలో ఉండి, మీ గుండెలో ఉండి మీతో నిరూపిస్తా. మీ మాటలు నేను నిరూపిస్తా. ఒక్కసారి స్టవ్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. ప్రజలారా, ఆశీర్వదించి నన్ను ఒక్కసారి భూలక్ష్మి అని పేరు పిలిస్తే మీ ఆదులా నేను ఉంటా. మీ నోట్లే నేను ఉంటా. మీకు పని చేసి పెడతా. అందరికీ నమస్కారం. మాది 48వ డివిజను. నా పేరు మోగిళ్ళ జ్యోతి. నేను 48వ డివిజన్లో ఓటర్ను. నేను గత 15 సంవత్సరాలుగా నేను మేకల నరసయ్య, భూలక్ష్మి వాళ్ళతో ఓటరు లిస్టు చూసుకుంటూ వాళ్ళతోని ప్రచారానికి కానీ దేనికి కానీ తిరుగుతున్నాము. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఈ 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కానీ, ఎంపీ ఎలక్షన్లప్పుడు కానీ, కార్పొరేటర్ ఎలక్షన్లకు కూడా ఇది 3వసారి. ఇదివరకు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోయినా వారు అదే పార్టీ ద్వారా ముందుకొచ్చి అదే పార్టీలో ఎలక్షన్లో ఇండిపెండెంట్గా ఒకసారి చేసిండ్రు. ఒకసారి టికెట్ వచ్చింది. కానీ అప్పుడు ప్రభుత్వం లేనందువల్ల ఎవరు ఓటు వేయలేదు. ఇదివరకు ఓటేసి గెలిపించకున్నా ఇప్పుడు కూడా అదే పార్టీ ద్వారా ముందుకు వచ్చిర్రు. కానీ రేపు టికెట్ అనౌన్స్ చేసిండ్రు. టికెట్ వచ్చిందని అనౌన్స్ చేసిన తర్వాత కూడా తెల్లారేసరికి మోసం జరిగింది. టికెట్ వేరే వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఇచ్చిండ్రు. అయినా కూడా మేము ఇదే పార్టీ ద్వారా ముందుకు వస్తామని అనుకొని ముందుకు వచ్చినాము. టికెట్ ఇవ్వనందువల్ల మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్గా స్టవ్ గుర్తు ద్వారా ముందుకు వస్తున్నాము. ఇప్పుడు ఈసారి మేకల నరసయ్య, భూలక్ష్మి వాళ్ళకి ఓటేసి గెలిపిద్దాము. వారు ప్రతి డివిజను, ప్రతి వీధిలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేది మాతోని ఓటర్ లిస్టు చూస్తూ మేము ఇంటింటికి తిరుగుతూ ఇంటింటి ప్రచారంలో ఏ ఇంటికి ఎన్ని ఓట్లు ఉన్నాయని తెలుసుకుంటూ, ఏ ఇంట్లో పెన్షన్ కానీ, రేషన్ కార్డులు కానీ, రోడ్లు కానీ, మోరీలు కానీ మా వెంబడి ఆమె వచ్చి తిరిగి చూసి ఏ డివిజన్లో ఏ ప్రాబ్లం ఉంది అనేది ఆమెకు ఎక్కువ అవగాహన వచ్చింది. కాబట్టి మేము మేకల నరసయ్య, భూలక్ష్మి వాళ్ళకు అండగా నిలిచి మేము వాళ్ళని గెలిపించుకుందామని పాల్గొంటున్నారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఇల్లు పోతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీరు ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. టికెట్ మీకు వచ్చిందని మేము అందరం అనుకున్నాము. ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుండ్రు. ఫస్ట్ మేము వెళ్ళిన తర్వాత ప్రతి ఇంటి వాళ్ళు ఇదే ఫస్ట్ అడుగుతుండ్రు క్వశ్చన్. అడిగితే మేము ఏం చెప్తున్నామంటే, మేము ఇన్ని వచ్చిందని అనౌన్స్ చేసిర్రు, తెల్లారేసరికి ఇలా జరిగింది. కానీ అది జీర్ణించుకోలేకపోతుండ్రు. 2-3 రోజులు ఏడ్చిండ్రు. ఇప్పుడు అందరూ ఇప్పుడు దుర్గమాతను పెట్టినా, వినాయకుడిని పెట్టినా, ఎక్కడికి వచ్చినా కానీ సాయం చేసి వాళ్ళకు తోచినంత చందా ఇస్తూ రైస్ కానీ ఏదైనా సాయం చేసిర్రు ఎక్కడైనా. ఇంకా వేరే మంచి చెడుకు కూడా అన్ని ఇప్పుడు 48 డివిజన్ల అన్నిటికీ వచ్చిండ్రు, చేసిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని చెప్తే మేము ఏం చెప్పలేకపోతున్నాం. మాకు కూడా కరెక్ట్ అవగాహన తెలుస్తలేదు. ఎందుకు ఇచ్చిరా అనేది మాకు కూడా అర్థమవుతలేదు ఇప్పటికి కూడా. కానీ ఇండిపెండెంట్గా వేసి గెలిపిద్దామని అందరం డివిజన్ వాళ్ళం కూడా అందరం ఒక నిర్ణయానికి వచ్చినాం.